చెంచుపేటలో టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఒక ఇంటిమేషన్ లేకుండా ప్రతి షాప్ ముందు వాళ్ళు ఉన్న ర్యాంపులు అడ్డంగా ఉన్న బోర్డులు అన్నీ కొట్టేయటం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళని ఒకటే ప్రశ్న, వేసేటప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు ర్యాంపులు కట్టుకునేటప్పుడు అందరూ చిన్న చిన్న షాపులు వాళ్ళు రోజుకు 1000 రూపాయలు వస్తే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్న షాపులు ఇవన్నీ. గ్యాస్ లేదు, రోడ్డు మీద కట్టెలు పెట్టుకొని ఎట్లాగొట్ట తిప్పలు పడుతున్నారు. గ్యాస్ కొరతని అధిగమించలేక ఇటు వ్యాపారం జరగక చిన్న చిన్న వ్యాపారస్తులండి అందరినీ ఈ రకంగా చేయటం అనేది టౌన్ ప్లానింగ్ వాళ్ళు అమానుషం. ఒక ఇంటిమేషన్ ఒక రోజు 2 రోజుల ముందు, బాబు ఇట్లా కొడుతున్నాము, మీరు ఏదన్నా అడ్డం ఉంటే తీసేసుకోండి అని ఒక మాట చెప్పుంటే బాగుండేది. ఎట్లాగో మనం ఎన్క్రోచ్మెంట్కి వాళ్ళ దగ్గర ఎట్లాగో పన్ను వసూలు చేస్తున్నాము, వాళ్ళు చెప్తే వినేవాళ్ళే అంతా. ఇట్లాంటి జనాన్ని ఈ రకంగా చేయటం అనేది చాలా దారుణం అండి. అందరూ బాధపడుతున్నారు. ఒక 20 మంది పోలీసుల్ని ముందు పెట్టుకొని టౌన్ ప్లానింగ్ వాళ్ళు అసలు ఏమనుకోవాలి? ఇది ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయటం అనేది చాలా తప్పండి. మనకి నచ్చిన వాళ్ళే కొట్టి నచ్చని వాళ్ళే కొట్టకుండా అట్లా చేయకూడదు. ఉంటే వరుసగా చేసుకుంటే వెళ్ళాలి. అది ఒక ఇంటిమేషన్, ప్రాపర్ ఇంటిమేషన్ ఉండాలి. అదేమంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెబుతున్నారు కొట్టమంటానికి. నేను వచ్చి చెప్పాను, వచ్చి బాబు ఒక 2 రోజులు టైం ఇవ్వండి వాళ్ళకి, ఎట్లా కొట్ట వాళ్ళే అడ్జస్ట్ అవుతారు, ఏదో తీయటం ఏదో ఒకటి చేస్తారు, మాట్లాడదామంటే ఎవరు వినిపించుకునే పరిస్థితి లేదు ఇక్కడ. ఏదైనా ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా టౌన్ ప్లానింగ్, ప్రతిసారి టౌన్ ప్లానింగ్తోనే ఇబ్బంది జరుగుతుంది తెనాలి ప్రాంతంలో. కొంచెం జాగ్రత్తగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చేయండి. దీనికి ప్రభుత్వానికి అట్లాగే ప్రజలకి గ్యాప్ పెంచే కార్యక్రమాలు ఇవన్నీ కొంచెం ప్రజాప్రతినిధులకి అట్లాగే నాయకులకి తెలియచేసి ఇక్కడ ఉన్న జనానికి ఇబ్బంది కలిగించకుండా చేయవలసిందిగా మున్సిపల్ అధికారులని కోరుకుంటున్నాం.